ఇగో ఫారినర్స్ గుద్ద ఎలాగుంటుందని అడిగారు మన వాళ్ళు. ఇదిగో ఇది ఫారినర్స్ గుద్ద చూడండి. ఇది పియ్యి అనుకోండి, వాళ్ళ గుద్దని ఇలా తురుస్తారు. పోయిందా? ఉంది. ఇగో పోయిందా? ఉంది. ఇంకెన్ని టిష్యూ పేపర్లతో తుడిచినా ఇదిగో పోయిందా? ఉంది. అలా వస్తూనే ఉంటుంది. ఈ అమ్మ నీళ్ళు మిగులుతాయినా అందరూ తుడుచుకుంటారు. ఇదిగో పోయిందా? ఉంది. పోయిందా? ఉంది. ఎంత తుడిచినా అలాగే ఇదిగో అలాగ వస్తూనే ఉంటుంది. నీ అమ్మ అలా పోయిందా? పోయిందా? ఉంది. అలా ఎంత తుడుచు గట్టిగా పాము. ఏమైంది ఇక్కడ? ఇంత ఉంది. ఇంకా సేమ్ సైజ్ ఇది. ఫారినర్స్ గుద్దలుగా ఉంటుంది. ఇది మన భారతీయుల గుద్ద చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? టిష్యూ పేపర్తో మనం ఏం చేస్తున్నాం? కొరుక్కుంటాం. ఇదిగో మొత్తం మొత్తం కిలిమి మొత్తం పోతుంది. ఉంటుందా ఏమైనా? ఏముంది? ఉందా ఏమైనా? కంపు కూడా లేదు. ఎంత శుభ్రం. ఫారినర్స్ గుద్దకి ఎంత ఉంది పియ్య? మన గుద్దకి ఎంత ఉంది? మనకేమైనా శాశ్వత శూన్యం. మన దగ్గర పియ్య శూన్యం. ఫారినర్స్ గుద్ద కంపు. కంపు ఎందుకు చెప్తున్నావు సార్ అంటే, ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లోని నీళ్ళు సేవ్ చేద్దామని చెప్పి మన వాళ్ళు టిష్యూ పేపర్లు వాడుతున్నాడు. అమ్మా టిష్యూ పేపర్లు మన గుద్దకి పనిచేయదు. ఫారినర్స్ గుద్దకే టిష్యూ పేపర్లు. అది ఎలాగో చెప్తాను. మనం ఏం తింటాం? పప్పుచారు, సాంబారు, మసాలా, బిర్యానీ, కుర్మా తింటాం. కాజు కత్రీలు గట్టాన. సో మనది పియ్య కొంచెం మెత్తగా వెళ్ళేటప్పుడు ఇదంతా అంటికిపోద్ది. సో మనం టిష్యూ పేపర్తో తుడితే ఇదంతా అయిపోద్ది. ఫారినర్స్ తినింది ఏంటి? పిజ్జా, పాస్తా, ఏంటి అది బర్గరు, మచ్చి అన్ని సలాడ్లు అవి తింటారు. అవన్నీ ఎలాగుంటాయి? గొడ్డు మాంసాలు అవన్నీ తింటే దొడ్డికి ఎలాగొస్తుంది? కడ్డీలాగా వస్తుంది. ఒకటే కడ్డీ. సో ఇక్కడ అంటుకోదు. టిష్యూ పేపర్ ఇలా తుడితే అలా పోతుంది. వాళ్ళకి అలా ఉంటుంది కంపు ఉంటుంది. కానీ టిష్యూ పేపర్లో మనకు పనిచేయదు. ఫైల్స్ అన్నీ డాక్టర్ నడకండి కావస్తాయి. మనం టిష్యూ పేపర్లు వాడకండి, దయచేసి వాడకండి. మీ గుద్దలు బాగుపడాలి అంటే నా మాట వినండి. టిష్యూ పేపర్లు కొంచెం రూపాయలు 10 రూపాయలు నీళ్ళు ఎక్కడైనా తెచ్చుకుని గుద్ద కొనుక్కోండి. టిష్యూ పేపర్ వాడకండి. ఇది ఇలాంటివన్నీ నేనే చెప్పను. సైన్స్ ఇలాంటివన్నీ సిగ్గు విడిచి చెప్పేది నేనే. ఎవరు చెప్పరు మీకు. నచ్చిందా వీడియో? మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి.